వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి 300 వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు తెలుగు క్యాండిడేట్స్ ఉంటే ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఏ బుక్స్ బెటర్గా ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం ఏ బుక్స్ చదివితే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి అనేది తెలియాలి. ఫస్ట్ థింగ్. సెకండరీ థింగ్, ఇక్కడ వచ్చేసరికి కొంతమంది 10th వరకు తెలుగు మీడియం ఉంటారు, తర్వాత ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తెలుగు మీడియంలో చదివిన బుక్స్ బాగుంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనం చదవాలన్న చిన్న కన్ఫ్యూజన్ ఉండిద్ది. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా తెలుగు మీడియం 10th వరకు తెలుగు మీడియమే, తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం జరిగింది. సో నా దగ్గర అయితే కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి నేను పిక్స్ కూడా పెడతాను. సో ఇవి కాకుండా లేదు ఇప్పుడు రీఫ్రెష్గా ఫ్రెష్ వర్షన్, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డది కాబట్టి ఎక్కడి నుంచి వాళ్ళు క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే నాట్ ఓన్లీ ఏపీ హైకోర్ట్, ఎస్ఎస్సికి కానీ ఆ రైల్వేస్కి కానీ మొత్తం సిలబస్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఒకటి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సివిక్స్ ఇవి ఇంతవరకు ఉంటాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, అందులో వచ్చేసరికి ఫిజిక్స్కి రిలేటెడ్గా బయాలజీ ఇంతవరకు ఉంటాయి. సో ఇవి మనం ఎలా చదవాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను, డోంట్ మిస్ ఇట్. ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్ ఛానల్లో మనమైతే నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ చూడకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ కూడా ఇన్ని పోస్టర్స్ ఇచ్చారు కదా, వీటిలో కొన్ని పోస్టర్స్కి కొంత సిలబస్ అనేది డిఫర్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో అది చెక్ చేసుకొని నెక్స్ట్ సిలబస్ అనేది ఒక పిక్ తీసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఏ చదివినా కానీ జీకే అనేది సేమ్ ప్రతి పోస్ట్కి కూడా. అండ్ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అనేది సేమ్, జనరల్ నాలెడ్జ్ సేమ్ కదా, జనరల్ స్టడీస్ కూడా సేమ్, అండ్ మెంటల్ ఎబిలిటీ సేమ్. ఇంకా లా స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్, సిస్టమ్ ఆఫీసర్స్, ఇలా కొన్ని టైపిస్ట్, వీళ్ళకి కొన్ని సపరేట్ అనేది ఉంది సిలబస్ అనేది. సో అదొకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను క్లియర్గా చూస్తాను. ఇప్పుడు మామూలుగా అయితే వెయిట్, ఐ విల్ షో యూ. మామూలుగా అయితే మనకు వచ్చేసరికి ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. 6th to 10th వరకు మనం చదువుతాం, లేదనుకో 12th వరకు చదువుతాం, ఓకేనా. ఇది ఒకటి. సెకండరీ థింగ్ వచ్చేసరికి మనకి చాలా పబ్లికేషన్స్ బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ విజేత పబ్లికేషన్స్ తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది, అను పబ్లికేషన్స్ అంట, ఎస్ఎస్&ఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ లేకుండా మంచిగా మనకి తెలుగు టు ఇంగ్లీష్, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం ఉంటారు కానీ తెలుగు బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన నాలాంటి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగులో ఉన్నాయి, క్లియర్గా చదువుకోవచ్చు. ఎన్సీఆర్టీ అనేది స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ సిలబస్ ఉంటుంది. వాటిని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్సీఆర్టీ సిలబస్ని అవగాహనగా చేసుకొని తెలుగు మీడియంలోకి మొత్తం కన్వర్ట్ చేయడం జరిగింది. సో మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయొద్దు. నేను ఇక్కడ ల్యాప్టాప్లో చూపిస్తాను క్లియర్గా. సో ఇప్పుడు మీరు ఒకసారి క్రోమ్కి వెళ్ళి క్రోమ్లో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ అని ఉంది కదా, ఇది ఒక్కసారి క్లిక్ చేయండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిఎస్సి ఏపీ అని ఉంది కదా, https csc.ap.go.in, ఇది ఒక్కసారి జస్ట్ అట్లా క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి ఇయర్ లోగో, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం కిందకి వెళ్తే ఇదిగో నౌ ఎనీవన్ కెన్ డౌన్లోడ్ ద ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్ అని ఉంది కదా, ఇది ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. నేను క్లియర్గా చూపిస్తున్నాను, విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసరికి అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని 2025-26 ప్రెజెంట్ ఇయర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సపోజ్ ఇప్పుడు నేను 10th క్లాస్ నుంచి చూపిస్తాను, ఎందుకంటే 6th to 10th మనకి మామూలుగా ఎక్కువ ఏంటంటే ఇండియన్ హిస్టరీ, సివిక్స్ ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇవి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ ఉంది, నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంది, కన్నడ ఉంది, ఉర్దూ ఉంది, ఒరియా ఉంది, తమిళ్ ఉంది. సో ఇన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది ఇది. సో ఇప్పుడు నేనైతే ఇంగ్లీష్ అయితే ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది, లేదు తెలుగు టు ఇంగ్లీష్ ఎలా కన్వర్ట్ చేశారనేది ఒకసారి చూపిస్తాను. సెర్చ్ ఆప్షన్, ఓకేనా.
ఓకే. ఇక్కడ వచ్చేసరికి తెలుగు టు ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్ట్ తెలుగు, బుక్ టైప్ వచ్చేసరికి హ్యాండ్ బుక్ అని ఉంది కదా! ఈ హ్యాండ్ బుక్ అనేది వచ్చేసరికి టీచర్స్‌కి. సో, ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ ఇక్కడ 10థ్ చూడండి. ఇక్కడ ఎకనామిక్స్ ఉంది కదా! టెక్స్ట్ బుక్ ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ ఈ 4 కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలుగు టు ఇంగ్లీష్ జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా! ఫిజిక్స్ సైన్సెస్ అండ్ బయోలాజికల్ సైన్సెస్. సో, ఇక్కడ నేనైతే ఎకనామిక్స్ చూపిస్తాను ఒకసారి చెక్. ఇక్కడ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ ఉంది కదా! అది క్లియర్‌గా చూపిస్తాను, చెక్ చేయండి. సో, ఇక్కడైతే డౌన్లోడ్ ఆప్షన్ లేదు, అంతకుముందు ఉండేది. సో, చూద్దాము ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఉందేమో. ఓకే. సో, అదైతే లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇచ్చారు, ప్రాబ్లం లేదు. టెక్స్ట్ బుక్ ఆఫ్ ఎకనామిక్స్ అండర్స్టాండింగ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధిని అర్థం చేసుకుందాం. ఓకే. సో, ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్లో రెండిట్లోనూ ఇచ్చారు. నాకు తెలిసి ఒక ఫస్ట్ పేపర్ ఏమో ఇంగ్లీష్లో, సెకండ్ పేపర్ సేమ్ అదే రిప్లికా తెలుగులో ఉంటుంది అనుకుంటున్నాం. సో, నేషనల్ యాంథమ్, నెక్స్ట్ ప్లెడ్జ్, కంటెంట్స్ ఇచ్చారు. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 అని. సో, నెక్స్ట్ స్టూడెంట్ కార్నర్, టీచర్ కార్నర్. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి అభివృద్ధి డెవలప్మెంట్, ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి. సో, నేను క్లియర్గా చూపిస్తాను. ఇది ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ పేజ్. ఇది ఇంగ్లీష్లో ఇచ్చారు ఫస్ట్ వన్. సేమ్ ఎన్సీఆర్టీ బుక్లో ఏదైతే ఉందో సేమ్ అదే ఉంది. నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ బుక్స్ రిఫర్ చేశాను. నెక్స్ట్ పేపర్ వచ్చేసరికి సేమ్ అదే, తెలుగులో మీనింగ్ ఇచ్చారు క్లియర్గా. సో, ఎవరైతే నాలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, 10th వరకు తెలుగు చదివి తర్వాత ఇంటర్మీడియట్ చదువుతారు, వాళ్ళకైతే ఇది ద బెస్ట్ అనుకోవచ్చు. ప్రతి పేపర్ సేమ్ అలాగే ఉంది. సో, మొత్తం కూడా 190 పేజెస్ అలా ఉన్నట్టుంది. సో, అంటే అది 95, ఇది 95 అలా వస్తుంది, ప్రాబ్లం లేదు, హ్యాపీగా తీయించుకోవచ్చు. సో, మనకి ఏదైనా తెలుగు వర్డ్ అర్థం కాకపోతే ఇంగ్లీష్ వర్డ్ అనేది పైన ఉంటుంది కాబట్టి మనం చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. లేదు ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళకి ఇంగ్లీష్ ఏదైనా అర్థం కాకపోతే తెలుగులో చూసుకోవచ్చు. సూపర్ ఉంది బుక్ అయితే. సో, బెస్ట్ అని చెప్పారు. అండ్ ఇది నా సజెషన్స్ కాదు, ఎందుకంటే మీ అందరికీ ఇప్పుడు నేను బ్యాంకింగ్ వరకే రాశాను, అంతవరకే తెలుసు. సో, మా ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళు ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయడం జరిగింది, మెయిన్స్ లెవెల్స్ దాకా వెళ్ళారు. సో, వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్పారు ఇలా. సో, యూజ్ అవుతుంది, ఒక వీడియో చేయని వాళ్ళు క్లియర్గా చెప్పారు కాబట్టి వాళ్ళ నుంచి సోర్స్ తీసుకొని నేను క్లియర్గా చెప్తున్నాను. సో, దిస్ ఈస్ ద థింగ్ అండి. ఇప్పటిదాకా చాలా టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, బట్ ఏది ఫాలో అవ్వాలి అంటే లూసెంట్ సూపర్. లూసెంట్ జేకే జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను టెక్స్ట్ బుక్స్ పిక్స్ కూడా లాస్ట్లో పెడతాను, ఇంక్లూడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ లూసెంటే కాకుండా హరిహరన్ కూడా బాగుంటుంది ఇంగ్లీష్ మీడియం అయితే. ఇంకా ఎన్సీఆర్టీ అంటే ఇంకా చెప్పేది అవసరం లేదు, ఇంకా మొత్తం 6th to 12th వరకు చదువుకోవచ్చు. మనకి సిలబస్ ఎక్కడి దాకా ఉంది ఏంటి అనేది చూసుకొని. కానీ తెలుగు మీడియంకి ఒకవేళ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తుంటే మనం ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇప్పుడు స్టేట్ లెవెల్ అనుకో స్టేట్ సిలబస్ వరకే ఇస్తారు, ఏపీకి సంబంధించి కొంత అయితే ఇస్తారు. సో, లాస్ట్ టైం వచ్చేసరికి నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రాశాను, గ్రాడ్యుయేట్ రాయలేదు లాస్ట్ ఇయర్. సో, నాకు వచ్చేసరికి 65+ మార్క్స్ అయితే వచ్చాయి. కట్ ఆఫ్ వచ్చేసరికి 73 అలా ఉందనుకుంటా, నాకైతే గుర్తులేదు. కానీ ఏంటంటే అక్కడ నాకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఇవన్నీ రావు, నిజంగా చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ వరకు, జనరల్ సైన్స్లో కొన్ని టాపిక్స్ వరకే వచ్చు, ఈ జనరల్ నాలెడ్జ్ అయితే తెలియదండి. కరెంట్ అఫైర్స్ వరకు అటెంప్ట్ చేశాను, రీజనింగ్ ఇచ్చారు, ఇంగ్లీష్ ఇచ్చారు, ఓకే సూపర్. కానీ సో, దీనికోసం వెతుకుతుంటే నా ఫ్రెండ్స్ నాకు సజెస్ట్ చేశారు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనిపించింది, మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, ఎవరైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో దయచేసి ఒక చిన్న లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.